లైక్ ఇప్పుడు అటెన్షన్ డెఫిసిట్స్ ఉంటాయి, ఆటిజం ఉంటుంది. నేను పిల్లల్ని తీసుకొచ్చి చూపించినప్పుడు వన్ ఆఫ్ ద పేరెంట్లో కూడా ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. అండ్ వాళ్ళు కూడా మార్పు చెందుతూ ఈ చైల్డ్ని చూసుకుంటూ కంప్లీట్ ఆ ఫ్యామిలీ ఈకోసిస్టమ్నే చేంజ్ చేస్తుంది ఈ డయాగ్నోసిస్. ఓకే. సో ఇలాంటివి కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. పేరెంట్ అని అంటే కనేసి ఒక డే కేర్లో పడేసేయటం, లేకపోతే ఎవరితోనో ఉంచి వీటి మూలాన ఇట్స్ నాట్ దట్ ఈజీ. రిలయబుల్ కేర్ గివర్ ఉండాలి. రిలయబుల్ కేర్ గివర్ ఉండాలి అంటే మీరు ఫస్ట్ అది ఏర్పాటు చేసుకుని యూ షుడ్ గో బ్యాక్ టు వర్క్. సో ఇది ఒట్టి విమెనే చేయాలా? నో, ఇది ఒట్టి విమెన్ రెస్పాన్సిబిలిటీ అని నేను అనట్లా. బట్ ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు వాట్ వర్క్స్ ఫర్ వన్ కపుల్ ఈజ్ డిఫరెంట్. ఈ పర్టికులర్ మదర్ అండ్ ఫాదర్కి ఇంకొక మదర్ అండ్ ఫాదర్కి దెర్ విల్ బి డిఫరెంట్ థింగ్స్. ఈక్వేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళ పర్స్పెక్టివ్ డిఫరెంట్గా ఉంటుంది. నాకు ఇంత ఎర్నింగ్ కావాలి, లేకపోతే ఈ లైఫ్ స్టైల్ కావాలి, నాకు ఇంతమంది పిల్లలు కావాలి, పిల్లల్ని ఇలా పెంచాలి, అండ్ నాకు చైల్డ్హుడ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ కొన్ని ఉంటాయి. ఇట్లా ఇది చాలా కాంప్లికేటెడ్ అండ్ కాంప్లెక్స్ థింగ్. బట్ 1-to-1 డిస్కస్ చేసినప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది. అవును. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఫస్ట్ కాన్షియస్గా డెసిషన్ తీసుకోండి. నేను ఇన్ని గంటలు పనిచేస్తాను, బట్ ఈ గంటల్లో నేను చైల్డ్ని వీళ్ళు చూస్తారు. అది ఫాదర్ మదర్ ఇద్దరు కూర్చుని ఓపెన్గా డిస్కస్ చేసుకొని దెన్ యూ షుడ్ గో ఇన్ ఫర్ ద ప్రెగ్నెన్సీ.